ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా రథసప్తమి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనం ఈ వీడియోలో రథసప్తమి రోజు అందరూ వినవలసిన రథసప్తమి వ్రత కథ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మాఘమాసమునందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి నాడు మనము మన కళ్ళకి కనిపించే ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవాన్ని జన్మదినంగా మనము రథసప్తమి జరుపుకుంటాము. ముఖ్యంగా మనం ఈ భూమి మీద ఇలా ఉండగలుగుతున్నాము అంటే జంతువులు, మనుషులు, సమస్త జీవకోటి ఇలా మనగలుగుతున్నారు అంటే కారణం ఆ సూర్య భగవానుడే. మనకి ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్య భగవాని జన్మదినమైన ఈ రోజున మనము ఈ కథ వింటే మనకి సూర్యభగవాన్ అనుగ్రహంతో మనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కటిక పేదవాడైన చక్రవర్తిత్వాన్ని పొందగలిగే రథసప్తమి వ్రత కథను ఇప్పుడు విందాం ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సూర్యభగవాన్ని లేలేత కిరణాలు మన మీద పడితేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యభగవాన్ని ఈ రథసప్తమి రోజు ఎలా పూజించుకోవాలి, మరియు చిక్కుడుకాయల రథం ఎలా తయారు చేసుకోవాలి, పొంగలి ఎలా పొంగించాలి, స్నానము ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇలా అన్ని విశేషాలతోటి నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. కథను స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజుతో వివరించారు. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, వాసుదేవ, రథసప్తమి తిథి నాడు విధి విధానంగా జపహోమ తర్పణాదులు చేసిన మనుజుడు భూలోకంలో అంటే సామ్రాజ్య యోగం కలిగి చక్రవర్తి అవుతారని చెప్పి ఉన్నారు. అట్లాంటి యోగం ఎవరికైనా ప్రాప్తించిందా చెప్పమని చెప్పి అడిగారట. అంతటా శ్రీకృష్ణ భగవానుడు రథసప్తమి వ్రతఫల యోగం 1000 సూర్యగ్రహణాలతో సమానమని మహాముని చెప్పారు. ఈ వ్రతము విశేష ఫలితాలనిచ్చేది. భూలోకంలో కాంబోజరాజు ఈ వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు పొంది సుఖించాడు. చరిత్రను చెప్తాను విను అని చెప్పసాగారు. భూలోకంలో కాంబోజ దేశాన్ని యశవర్తి అను రాజు పరిపాలించుచుండెను. అతని అంత్యకాలమున అతని కుమారులందరూ పలు రోగములతో పీడింపబడసాగారు. వారికి అటువంటి పరిస్థితి ఎలా ఏర్పడిందో అని ఆ రాజు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగారు. ప్రాప్త కర్మను గణించిన ఆ బ్రాహ్మణోత్తముడు, రాజా, పూర్వజన్మమున నీ కుమారులు ఒక వైశ్యులు ఇంట పుట్టారు. మిక్కిలి లోబులై కరుణ, దయ, జాలి లేక దుష్ట స్వభావంతో సంచరించారు. అవునా, ఈ జన్మయందు ఆ పాప ప్రభావం అనుభవిస్తూ ఇలా రోగముల పాలైనారు. వీరి రోగ నివృత్తికి రథసప్తమి వ్రతం పూజ చేయాలి అని చెప్పారు. సూర్య భగవాన్ని శక్త్యానుసారం జప హోమ తర్పణాలు గావించాలి. అట్లు చేసినచో వీరు రోగ విముక్తులై ఆరోగ్యవంతులవుతారు. కావున వీరిచే రథసప్తమి వ్రతం చేయించండి, వీరు స్వస్థత పొందుతారు అని చెప్పారు. అయ్యా, ఆ వ్రత విధానం ఎలా చెయ్యాలో మీరే చెప్పండి అని రాజు ఆ పండితోత్తముడైన బ్రాహ్మణోత్తముడిని అడిగారు. ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా చెప్పసాగారు. రాజా, రథసప్తమి వ్రతం సర్వశ్రేయస్కరమైనది. సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చును. ఈ వ్రత ప్రభావం వలన సర్వ పాపములు నశించి స్వస్థత నుండి సంపూర్ణ ఆరోగ్యంతో చక్రవర్తిత్వాన్ని పొందగలరు. మాఘమాసమునందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి నాడు వేకుజామునే లేచి పవిత్ర నది అందు గాని, చెరువు లేదా కాలువ నూతుల యందు గాని తెల్లని నువ్వులతో స్నానం చేయాలి. ముందుగా ఇష్టదైవాన్ని పూజించి, స్వామి భాస్కర, రేపు రథసప్తమి వ్రతాన్ని సంకల్పించాను. ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేటట్లు చేయమని మనస్ఫూర్తిగా మొక్కి సూర్యభగవాన్ని దేవాలయానికి వెళ్ళి పుష్ప ధూప దీప అక్షింతలతో శాస్త్రోక్తంగా పూజించి అటు పిమ్మట స్వగృహానికి వచ్చి పంచయజ్ఞం నిర్వహించాలి. అయిన తర్వాత అతిథులతోటి, సేవకులతోటి, బాలురతోటి పంచభక్ష భోజ్యాదులను ఆరగించవలను. అయితే ఆ రోజు తైల స్నానం చేయకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులను పిలిపించి సూర్య భగవాన్ విగ్రహమును నియమనిష్టలతో పూజించాలి. సప్తమి నాడు ఉపవాసం ఉండాలి. భోగాలను ఆ రోజు దరిచేరనివ్వకూడదు. జగన్నాథ, నేను చేయిపోవు ఈ రథసప్తమి వ్రతం నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటట్లు దీవించు స్వామి అని భాస్కర్ని ముందుగా వేడుకోవాలి. అట్లు అనుకొని చెంబులోని నీటిని నేలపై వదలాలి. ఎక్కడైతే నీటిని వదిలారో ఆ ప్రదేశంలో బ్రాహ్మణులతోటి సహా నిద్రించాలి. ఆ రోజు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. మరునాడు అనగా రథసప్తమి తిథి యందు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలు ఆచరించి నిష్టగా ఉండాలి. మట ఒక దివ్యమైన సూర్యుని రథాన్ని శాస్త్రోక్తంగా నిర్మించి చిన్న చిన్న గంటలతోటి, దీప పంక్తులతోటి, సర్వోపచారములతో నిర్మించి ఆ రథాన్ని అన్ని వైపులా మణిమాణిక్యాలతోనూ, బంగారు, వెండి, అశ్వప్రతిమలతోనూ ఉంచి సారథి అంటే రథాన్ని అందంగా అలంకరించుకోవాలి. అట్లు సూర్యరథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్నం స్నానాదులు ముగించుకొని పండితులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా తన గృహమునకు చేరవలను. బ్రాహ్మణులు స్వస్తివాచకములతో సూర్యరథాన్ని ఎరుపు రంగు వస్త్ర మండపంలోని మధ్యభాగమున ఉంచాలి.
ఈ రథాన్ని ఎర్రటి పువ్వులతోనూ ఎర్రటి కుంకుమతోనూ పరిమళ వస్తువులతోనూ ధూపమాలికలతోనూ అలంకరించి పూజించాలి. షోడశోపచార పూజ చేయాలి. వ్రతం విషయంలో లోభత్వం పనికిరాదు. లోబిఐ ధనం పూజకు మనస్ఫూర్తిగా ఖర్చు చేయని వారు వ్రతఫలాన్ని పొందలేరు. షోడశోపచార పూజ గావించి నానా విధ ఫల భక్ష్యాదులతో నైవేద్యం గావించాలి. పిమ్మట భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిధే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, త్రాణపరాయణ, హర, అచింత్య, సంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రతే. ఆ సూర్యభగవాన్ని ప్రార్థించి, ఓ భాస్కర, నా పూజలోని తప్పులు మన్నించి నేను చేసిన పూజను స్వీకరింపము. మా కోరిన కోరికలు నెరవేర్చి నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరించు భాస్కర అని ప్రార్థించాలి. లోభము పనికిరావు. ధనం లేనిచో వచ్చు ఆటంకములు కలుగనీయరాదు. రథాన్ని రంగులతో చిత్రించాలి. సూర్యరథం అంతా రక్తవర్ణమై ఎరుపు రంగుతో అలంకరించాలి. ఈ వ్రతానికి 7 సంఖ్య ప్రధానము కావున 7 అశ్వప్రతములు చేయించాలి. 7 జిల్లేడు ఆకులతో సూర్య భగవాన్ని పూజించాలి. పురాణ శ్రవణాదులు మంగళ వాయిద్యాలతోనూ రాత్రి జాగరణ చేసి భక్తి భావనతో ఉండాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుని మనసులో తలుచుకొని అర్ధనిమిత నేత్రుడై చూడవలెను. ఉదయాన్నే లేచి నిత్యకృత్యములు ఆచరించి యథావిధిగా పూజా పురస్కారాలు కావించి పిమ్మట బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతోనూ పంచభక్ష భోజ్యాదులతోనూ ధాన్యాదులతోనూ వస్త్రాదులతోనూ సంతృప్తులను చేయాలి. చేసినచో వ్రత ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరు. తర్వాత శక్తి కొలది దాన కార్యములు చేయాలి. పూజ పూర్తయిన తర్వాత రథాన్ని వ్రత పురోహితులకు ఇవ్వాలి. బ్రాహ్మణులను సంతృప్తి పరిచినచో అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశేషమైన ఈ రథసప్తమి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారికి లోకాధిపత్యం ఎందుకు రాకుండా ఉంటుంది. సాయశక్తిలా ప్రయత్నించి అందరూ కూడా ఈ రథసప్తమి వ్రతాన్ని చేసి వ్రత ఫలితాన్ని పొందండి. సూర్య భగవాన్ అనుగ్రహం వలన మహా తేజస్సు కలిగి సర్వ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లగలరు. అంచమున సూర్యలోకమున ఒక కల్పకాలం చక్రవర్తిగా మనగలరు. వంశాభివృద్ధిని పొందగలరు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పి రథసప్తమి వ్రతాన్ని అందరూ ఆచరించవలనని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు నిష్క్రమించారు. కాంబోజరాజు అయిన యశవర్తి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాన్ని పొందగలిగాడు. రాజపుత్రులు స్వస్థత కలిగి సంపూర్ణ ఆరోగ్యవంతులై చక్రవర్తిత్వాన్ని పొందారు. రథసప్తమి వ్రత కథను భక్తి శ్రద్ధలతో విన్నవారిని ఆచరించిన వారిని ఆ సూర్య భగవానుడు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలను అందించి దీవిస్తాడు. బంగారంతో చేసిన సూర్యరథాన్ని మాఘమాస సప్తమి తిథి నాడు దానం చేసిన వారు చక్రవర్తిత్వాన్ని పొందుతారు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం. విశేషమైన రథసప్తమి వ్రత కథని విన్నవారికి ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయో తెలిసింది కదా ఫ్రెండ్స్. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవాన్ని ప్రార్థించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.